క్రెడిట్ కార్డ్ అనేది ఏంటంటే టెంపరీ అడ్జస్ట్మెంట్ కొరకు మీకు టైం లోపల డబ్బులు ఉండకపోతే ఆ టైంలో అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి, అంటే క్యాష్ అనేది క్యారీ చేస్తే రిస్క్ ఉంటుంది కాబట్టి మీరు క్యాష్ ఎంత 15,000 20,000 ఎంత తీసుకెళ్తే పడిపోయే అవకాశం ఉంటుంది, లేకపోతే పిక్ పాకెట్ అయ్యే అవకాశం ఉంటుంది. క్రెడిట్ కార్డు ఉందంటే మాత్రం ఆ కార్డుని మీరు ఎవరు మిస్యూజ్ చేయలేరు దాన్ని, కాబట్టి మీరు దాన్ని వాడుకోవడానికి క్రెడిట్ కార్డు అంతకుమించి మీరు క్యాష్ బదులు కార్డు తీసుకెళ్తున్నట్టు. అంతేగాని క్రెడిట్ కార్డు ఉన్నంత మాత్రాన క్యాష్ మీరు బ్యాంకులో ఇప్పుడు డెబిట్ కార్డు ఏంటి పర్పస్ ఏంటి? మీ బ్యాంకులో డబ్బులు ఉంది, డెబిట్ కార్డు వాడుకుంటుంది. క్రెడిట్ కార్డు అనేది ఏంటి? రేపు పొద్దున తర్వాత కడతాను, బ్యాంకులో డబ్బులు వేస్తాను నేను అని క్రెడిట్ కార్డు తీసుకుంటున్నారు. అంతేగాని క్రెడిట్ కార్డు ఉన్నంత మాత్రాన ఇష్టం వచ్చిన ఖర్చు పెట్టుకుంటాను, లిమిట్ ఉంది లిమిట్ కార్డు ఖర్చు పెట్టుకుంటానంటే ఇంట్రెస్ట్ ఫ్రీ ఏది లేదు. ప్రతిదానికి ఛార్జ్ ఉంటుంది, ప్రతిదానికి ఖర్చు ఉంటుంది, ప్రతిదానికి మనకిచ్చే ప్రతి డబ్బుకు వాడు ఇచ్చేవాడు తెలియకూడదు, మనకంటే తెలియగలవాడు. ఎంతోమంది తెలియగలవాడు కలిసి మనల్ని ఫూల్ చేస్తారన్నమాట క్రెడిట్ కార్డు ఇవ్వడానికి. కాబట్టి మీరు ఆ క్రెడిట్ కార్డు తీసుకున్నప్పుడు దాని మీద ఛార్జెస్కు ప్రిపేర్ కండి, టైంలో కూడా పేమెంట్ చేయండి. తర్వాత అదే మరి క్రెడిట్ కార్డు ఉంటుంది కదా ఎట్లాగ వాడుకోవచ్చు అని మాత్రం ఇది కాదు, అవసరమైన దానికి మాత్రం వాడుకోండి. అవసరం లేని దానికి వాడే అవసరం లేదు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరి కోసం వాడతారు, ఎందుకోసం వాడతారు, ఎవరికి చూపించేస్తున్నామని చెప్పి అనేది. క్రెడిట్ కార్డు అనేది ఒక వ్యసనం లాంటి తయారైపోయింది. అందరు క్రెడిట్ కార్డు ఇచ్చుకోడు, ఒక వ్యసనం తయారు. ఒకవేళ ఆదాయం 10,000 20,000 ఉంటే వాళ్ళు 50,000 క్రెడిట్ కార్డు, ₹1,00,000 క్రెడిట్ కార్డు ఇస్తే ₹1,00,000 వాడుకున్నాక ఆయన ఎక్కడి నుంచి కట్టాలి? ఆయన సేవింగ్స్ ₹1,00,000 ఎప్పుడు నిండుతుంది? నెలకు 2,000 చేసినా కానీ 50 నెలలు, నెలకు 1000 చేసినా 96 మంత్స్ సేవింగ్ చేయగలుగుతాం. 20,000 జీతం ఉన్న అతను కూడా 5% సేవింగ్ చేయగలిగితే ఎంత అవుతుంది? ₹1,000 అవుతుంది. ఈ ₹1,000 ₹1,00,000 నిండడానికి ఎన్ని సంవత్సరాలు కష్టపడాలి, ఎన్ని సంవత్సరాలు సేవింగ్ చేయాలి? అంతవరకు ఇదే పరిస్థితి ఏం తెలుసు మనకి? ఇలా ఆలోచించండి. క్రెడిట్ కార్డు ఉంది కదా అని వాడటం కాదు, లిమిట్ ఎంత కూడా అంత మంచిది. ఎమర్జెన్సీ కొరకు మాత్రమే వాడుకోవాలి. రెగ్యులర్ కోసం క్రెడిట్ కార్డు వాడటం కరెక్ట్ కాదు. ఎమర్జెన్సీ సపోజ్ అయినా హాస్పిటల్ ట్రీట్మెంట్ కానీ, మెడికల్ పర్చేస్ కానీ, లేకపోతే ఎవరైనా ఎమర్జెన్సీ బయటికి వెళ్ళాల్సి వస్తుంది, అలాంటి దానికోసం వాడండి తప్ప రెగ్యులర్ ఖర్చుల కోసం వాడితే మాత్రం దాని చెడు అలవాటు ఇంకోటి లేదు. అది ఉన్నప్పుడు మాత్రం బాగానే అనిపిస్తుంది వాడినప్పుడు, కానీ మనకు దాని వచ్చే బిల్ చూసినప్పుడు, మనం కట్టాల్సిన కమిట్మెంట్ చూసినప్పుడు మనం మళ్ళీ ఇంకోటి తీసుకొని కట్టాల్సిన పరిస్థితి రాకుండా మనం ఖచ్చితంగా ఆ క్రెడిట్ కార్డ్ని ఫుల్ పేమెంట్ చేయాలి. ఇన్స్టాల్మెంట్ కాదు, ఫుల్ పేమెంట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా వాడుకోండి కావాలంటే. కానీ మీరు అలా కాకుండా ఓన్లీ మంత్లీ ఇన్స్టాల్మెంట్ కట్టేసి మళ్ళీ మినిమం పేమెంట్ కట్టి మళ్ళీ కంటిన్యూ చేస్తాను మాత్రం అది ఒక చెడు వ్యసనమే. వ్యసనం కాదు, చెడు వ్యసనం అది. సపోజ్ మీకు 50,000 క్రెడిట్ కార్డు ఉందనుకో, మీ సేవింగ్స్తో ఈ 50,000 రీపేమెంట్ చేయండి, మళ్ళీ 50,000 వాడుకోండి. అలా కాకుండా నేను 50,000కి 2,000 కడతాను, మళ్ళీ 300 మళ్ళీ కడుతుంటానంటే మాత్రం అలాంటప్పుడు మీరు విషయ సర్కిల్ అంటే డెట్ ట్రాప్లో పడిపోయినట్టే. కాబట్టి క్రెడిట్ కార్డ్ని అదొక అలంకరణ కాదు, అదొక మన దగ్గర ఉన్న మన శత్రువు మనకిచ్చిన ఆయుధం. అది స్వీట్ పాయిజన్, తీయటి విషం అన్నమాట. అది ఉన్నది కదా అని చెప్పడానికి కూడా ప్రౌడ్ కాదు. అది మీరు ఎంత తీసుకుని అంత వాడుకుని అంత ఫుల్ పేమెంట్ చేయగలగాలి, అప్పుడు క్రెడిట్ కార్డ్ కంట్రోల్లో ఉన్నట్టు. లేకుండా మీరు 50,000 క్రెడిట్ కార్డు వాడుకున్న తర్వాత 2,000 కడతాను, 2,000 కడతానంటే దాని మీద కట్టిన ఇన్స్టాల్మెంట్స్ ఇంట్రెస్ట్ చూస్తుంటే మీకు 4 సంవత్సరాలు చూస్తే మీరు 2 లక్షలు 3 లక్షలకి వెళ్ళిపోతుంది. వాళ్ళు వేసే ఛార్జెస్, వాళ్ళు వేసే పేమెంట్స్ ఇవన్నీ చూస్తే మీరు ఒక నెల రోజుల తర్వాత 2 నెలల తర్వాత మీ స్టేట్మెంట్ చూసుకొని మీకే తెలుస్తుంది ఏంటిది అనేది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రెడిట్ కార్డ్ అనేది ఉన్నది ఎమర్జెన్సీ కొరకు, కానీ రెగ్యులర్ ఎక్స్పెండిచర్ కోసము, రెస్టారెంట్ల కొరకు, షాపింగ్ మాల్స్ కొరకు, థియేటర్ల కొరకు, ఎంజాయ్మెంట్ కొరకు, ఎంటర్టైన్మెంట్ కొరకు అనుకుంటే మాత్రం దానంత చెడు ఇంకోటి లేదు. దానివల్ల వచ్చే పరిణామం మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. ఫ్రెండ్స్లో, రిలేటివ్స్లో, ఫ్యామిలీలో అందరితో మనకు డిఫేమ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది, సొసైటీలో కూడా డిఫేమ్ అయ్యే అవకాశం ఉంటుంది.